ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖతం అయినట్లేనా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమోనని ఆ పార్టీ శ్రేణులు ఆశపడ్డారు. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ మిగిలింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితి లేకుండా కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. పార్టీ అగ్రనేతలు సైతం ప్రచారం చేసినప్పటికీ ఏమాత్రం కూడా అక్కడ ఫలితం కనిపించలేదు. ఒకప్పుడు ఢిల్లీ కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 2013కు పూర్వం 15 ఏళ్ల పాటు దేశ రాజధానిలో కాంగ్రెస్ పాలనే సాగింది. కానీ ఆప్ ఎంట్రీతో వెనుకబడ్డ కాంగ్రెస్ నేటి వరకు కోలుకోలేకపోయింది. ఇక తాజా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలబడింది. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 కాగా బీజేపీ ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో 67 సీట్లు గెలిచిన ఆప్ ఈసారి కేవలం 22 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ మూడోసారి కూడా ఖాతా తెరవలేదు. టఫ్ ఫైట్ ఉన్న చోట కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం కొన్ని సందర్భాలలో చూసాం. అదే సమయంలో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వెళ్ళి తీవ్ర పోటీలో చిత్తైపోయిన వాళ్ళని కూడా చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ పరిస్థితి అలానే ఉంది. ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్కు నష్టం కలిగించిందని ఫలితాలు స్పష్టం చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఆప్ పొత్తుకు కాంగ్రెస్ ముందుకొచ్చినా అందుకు కేజ్రీవాల్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. దాదాపు 7% పైగా ఓటింగ్ దక్కించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఆప్ కాంగ్రెస్కి కలిపి 50% వరకు ఓట్లు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక సొంతంగా పోటీ చేసిన 48% ఓట్లలో 40కి పైగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు. 2013లో ఆప్ అవినీతి వ్యతిరేక ప్రచారంతో ఢిల్లీలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని విశ్లేషకులు చెప్తుంటారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ఒక్క సీటును కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఈ ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పెద్దలు పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతారా, లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే అలానే ఉండిపోతారా?